నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ అనే ఇండస్ట్రీలో ఆశలు ప్లస్ హోప్స్ ప్లస్ ప్రైజెస్ ప్లస్ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ సైకాలజీ ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. నీడ్స్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్స్, దీనికన్నా ఎక్కువ హ్యూమన్ సైకాలజీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ముందర తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో నీడ్ బేస్డ్ డిమాండ్ కన్నా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్ బేస్డ్ డిమాండ్స్ పెద్ద పాత్ర పోషిస్తాయి. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెట్టుబడి కాకుండా ఒక మనిషి ఇల్లు కట్టుకొని నివసించే ఏకైక పద్ధతిలో నడిచేది. కానీ రాను రాను మన ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్ యొక్క ఆశలు బట్టి ఆకాంక్షలు బట్టి ఈ ఇండస్ట్రీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారిపోయింది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక గ్రాఫ్ అనేది వేయటానికి అనువైన ఇండస్ట్రీ కాదు. గత 15 ఏళ్ల గ్రాఫ్ వేసుకుంటే ఈ ఇండస్ట్రీ గ్రాఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ 11 ఇయర్స్ గ్రాఫ్ వేస్తే వేరే ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్ గ్రాఫ్ వేరే ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ గ్రాఫ్ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ ఇండస్ట్రీ గ్రాఫ్స్ని ఎవరు స్టడీ చేయొచ్చు? దిస్ ఇస్ అ బర్నింగ్ క్వశ్చన్. హూ విల్ ఇంటర్ప్రెట్ దీస్ గ్రాఫ్స్ ఇన్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్? అంటే ప్రస్తుత టైంలో ఈ గ్రాఫ్ యొక్క ఉపయోగం ఉందా? దీన్ని ఎవరు ఇంటర్ప్రెట్ చేయగలరు? దిస్ ఇస్ అ బర్నింగ్ క్వశ్చన్. Who is the right person or individual who can interpret these graphs for us? That is the major point. అయితే ఈ గ్రాఫ్స్ దీని హిస్టరీ ఓ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. ఎందుకంటే నెట్ ఇన్కమ్స్ ప్లస్ పొలిటికల్ అరీనాలో చేంజెస్ ప్లస్ సోషల్ స్ట్రక్చర్లో చేంజెస్ ప్లస్ ఎంప్లాయ్మెంట్స్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఎలా చేంజ్ అవుతుందో అలా ఈ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే గ్రోయింగ్ ఎకానమీతో పాటు ఈ ఇండస్ట్రీ ట్రెండ్స్ గెస్ చేయడం చాలా కష్టం. దట్స్ వై ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క అవసరం అంత ఉండదు. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ద పర్సన్ హూ కెన్ టెల్ ఏ స్టోరీ బెటర్ ఇన్ ఎ బెటర్ ఫ్యాషన్. అంటే రియల్ ఎస్టేట్లో జరిగే తంతును లేదా ఫ్యూచర్ని ఎవరు డ్రామాటిక్గా ప్రజెంట్ చేయగలరు, యాక్టింగ్తో పాటు ఎమోషన్ ఎవరు పండించగలరో వాళ్ళే
ఈ రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ శాఖలో మంచి పేరు తెచ్చుకుంటారు. మీన్స్ ద పర్సన్ హూ కెన్ ఇంటర్ప్రెట్ ద హ్యూమన్ నేచర్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ మార్కెటింగ్ గ్యాంబుల్ ఆర్ ఏ మార్కెటింగ్ thing, or who can pitch a sales better in an emotional way, is a successful person in real estate. అంటే రియల్ ఎస్టేట్కి లాజికల్ అండ్ అవసరం లేదు, దానికి ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా కావాలి. ద పర్సన్ హూ కెన్ ఇంటర్ప్రిట్ ద ఫ్యూచర్ బెటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బై ఇన్వెస్టింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అంటే ఆ ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలంటే కండ్ల ముందు కనిపించేటట్టు ఎవరు ప్రిడిక్ట్ చేయగలరు. హీఈస్ ద బెటర్ ఆర్ బెస్ట్ మార్కెటింగ్ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్. అంతేగాని వాడు ఎంటెక్ చేస్తుండా, బీటెక్ చేస్తుండా, వాడు ఎంబీఏ ఉన్నాడా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. అందుకోసం చాలా మంది ఏజెంట్స్ ఇల్లిటరేట్ ఏజెంట్సే ఉంటారు, అంటే స్టాంప్ వాళ్ళు. ద పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ ద క్లయింట్స్ నీడ్స్ అండ్ క్లయింట్స్ ఎమోషన్ ఈజ్ ఏ బెటర్ మార్కెటింగ్ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే హ్యూమన్ ఎమోషన్స్ని అందుకునే సత్తా ఉన్నోళ్ళే రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో సక్సెస్ఫుల్గా గ్రో అవుతారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. బట్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్లా ఇన్ రియల్ ఎస్టేట్. అంటే మాట విని వ్యక్తిత్వంపై ఆధారపడ్డ వ్యక్తులు. అంటే ఒక వ్యక్తి ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడంటే నెక్స్ట్ 2-3 ప్రాజెక్ట్స్ ఆ వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేస్తుంటే న్యాచురలీ క్లయింట్స్ విల్ క్లింగ్ టు దట్ పర్సన్. అంటే బ్లైండ్ ఫెయిత్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అక్కడనే మోసాలు జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. ద థింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఎంత ఫాస్ట్గా, ఎంత డ్రమాటిక్గా మూవ్ అయింది. ఫాస్ట్తో పాటు డ్రమాటిక్ మూమెంట్. వాట్ ఈస్ డ్రమాటిక్ మూమెంట్? ఏ మూమెంట్ ఆర్ ఎ గ్రోత్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. అంటే ఆ గ్రోత్తో పాటు ఒక డ్రామా క్రియేట్ చేసింది, ఒక హైప్ క్రియేట్ చేసింది, ఒక ఆశ క్రియేట్ చేసింది, ఒక కోరిక క్రియేట్ చేసింది. కోరిక కూడా ఎట్లా క్రియేట్ చేసింది? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఇది మిస్ అవుతే లైఫ్లో మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదో అనే ఒక భ్రమ క్రియేట్ చేసి ఈ రియల్ ఎస్టేట్లో జనరల్ మార్కెటింగ్ జరుగుతుంది. సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ మార్కెటింగ్ ప్యాటర్న్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే చెప్పలేము. సమ్ ప్రాజెక్ట్స్ డిజర్వ్ ఏ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. బట్ సమ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటుందంటే ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ సెల్ చేస్తూ ఉంటారు. ప్రాక్టికలీ దానికి అంత అర్హత ఉండదు. సో అర్హత లేని ప్రాజెక్ట్స్ కూడా ఈ డ్రమాటిక్ మార్కెటింగ్ని ఎంచుకుంటాయి. రియలీ దానికి నీడ్ ఉన్న వాళ్ళు కూడా దీన్నే ఎంచుకుంటారు. సో ప్రాక్టికలీ ద పర్చేసర్ ఆర్ ఎ బయర్ ఆర్ ఎ ఇన్వెస్టర్ ఇస్ కన్ఫ్యూజ్డ్ వెదర్ ద మార్కెటింగ్ పర్సన్ ఆర్ ద ప్రాజెక్ట్ ఈజ్ రియలీ వర్త్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఈ మిస్ అవుతామనే ఫియర్ క్రియేషన్ ఎట్లా జరుగుతుందంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఏరియాస్ని ఈ ఏరియాతోని పోల్చి డెఫినెట్లీ ద ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ దిస్ ఏరియా ఏ బెటర్ ప్లేస్ టు లివ్ ఆర్ బెటర్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనే డ్రమాటిక్ విజువలైజేషన్ వాళ్ళు ఏమిస్తారో దాని ప్రకారం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే జనరలీ మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దీన్ని తీసుకొని టోటల్ హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ విజన్ని దాని చుట్టూ తయారు చేశారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడు మనము ఈ టోటల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ని దీన్ని మనం జనరలీ ఏజెంట్స్ ద్వారా, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా
మార్కెటింగ్ ద్వారా ఇవన్నీ అంటే ప్రజలకు ముందుకు పెడతారని మనం జనరల్ అజంప్షన్. కానీ ఈ న్యూ ఏజ్ మార్కెటింగ్ విధానంలో ఈ రీసెర్చ్ సంస్థలు అంటే రియల్ ఎస్టేట్ సో కాల్డ్ రీసెర్చ్ సంస్థలు, దే ఆర్ బోత్ రీసెర్చ్ ఏజెన్సీస్ అండ్ ఏజెంట్స్ ఫర్ రియల్ ఎస్టేట్. ఈ డబుల్ ఫేస్ అనేది రియల్ ఎస్టేట్కి కలిసి వచ్చిన అది కస్టమర్స్కి ఇన్వెస్టర్స్కి అది మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. వై అని అడిగితే ఈ రీసెర్చ్ అనేది అంటే బ్లాక్ అండ్ వైట్గా జరుగుతుందా, ప్రొఫెషనల్గా జరుగుతుందా, లాజికల్గా జరుగుతుందా, స్టాటిస్టికల్గా జరుగుతుందా, ప్రాక్టికల్గా జరుగుతుందా, అంటే ఎకానమీని దృష్టిలో పెట్టుకొని లాజికల్ రీజనింగ్తో రీసెర్చ్ జరుగుతుందా. ఇన్ని విధాలుగా ఒక రీసెర్చ్ సంస్థ యొక్క బాధ్యతలు ఉంటాయి. అదే రీసెర్చ్ సంస్థ అదే ఇండస్ట్రీ కోసం ఆ రిపోర్ట్స్ని ట్యాంపర్ చేసి ఈ ఇన్వెస్టర్స్కి ప్రజెంట్ చేస్తే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ని కానీ ఒక హైరేజ్ని కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీ మార్కెటింగ్ చేస్తుంది అంటే వాళ్ళలో స్వార్థం ఉంటుంది అని మనకు అడ్వాన్స్ తెలిసిపోతుంది. బికాస్ దట్ ఈస్ దర్ ఓన్ ప్రాజెక్ట్ అండ్ దే ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది. ఏజెంట్ ఇన్వాల్వ్ అవుతుందంటే ఆయనకు కమిషన్ దొరుకుతుంది అని క్లియర్గా మనకు బ్లాక్ అండ్ వైట్ తెలిసిపోతుంది. ఒక ఏజెంట్ వచ్చిందంటే ఆయన కమిషన్ దొరుకుతుంది, దట్స్ వై ఈ స్ట్రగ్లింగ్ టు సెల్ దట్ అసెట్ టు అస్ అని మనం ఈజీగా అనుకోవచ్చు, మనకు తెలిసిపోతుంది. బట్ వాట్ అబౌట్ దిస్ రీసెర్చ్ ఏజెన్సీస్? ఇప్పుడు నైట్ ఫ్రాంక్ అనే ఒక ఏజెన్సీ ఉంది, అది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఆశ్చర్యకరమైన రిపోర్ట్. 15 years బ్యాక్ ముంబై మీ నికర ఆదాయం అంటే ఇఫ్ యు ఎర్నింగ్ ₹1,00,000 1 లక్ష రూపాయలు మీరు సంపాదిస్తే అక్కడ ఇల్లు కొనాలి అంటే మీ 95% ఆఫ్ ఇన్కమ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇఫ్ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ ₹1,00,000 he is bound to spend 95,000 on an EMI. ఇది 15 years బ్యాక్ ముంబైలో ఉన్న పరిస్థితి. అంటే ఇంత ఇంప్రాక్టికల్ చూడండి. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ ₹1,00,000 అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయంటే ఒక పర్సన్ యొక్క 95% ఆఫ్ ది ఇన్కమ్ ఈఎంఐలో వెళ్ళిపోతుంది. ఇది ప్రాక్టికలా? అసలు ఆ ఇన్వెస్ట్ చేసే పర్సన్ ఎవరు, ఆయన నికర ఆదాయం ఎంత, ఆ ఆదాయంలో ఆయన కొన్న అసెట్ వాల్యూ ఎంత, ఆ వాల్యూ చెల్లించడానికి ఆయన 95% ఎర్నింగ్ ఎలా పెడతాడు, మిగతా 5%తో ఎలా బతుకుతాడు అంటే ఇదంతా నాట్ క్లియర్. 15 years బ్యాక్ ముంబైలో ఎవరన్నా ప్రాపర్టీ కొనాలంటే ఆయన 95% ఆఫ్ ఇన్కమ్ ఈఎంఐలో పెట్టాలి, అంటే ఆ అసెట్ కోసం పెట్టాల్సి వస్తుండే. కానీ ఆఫ్టర్ 15 years ఇప్పుడు 2025లో ఆయన 46% పెడితే చాలట, అక్కడ ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. అంటే మోర్ దెన్ 55% స్లాష్ అయిపోయింది. అంటే అంత ఈజీగా అఫోర్డబుల్ అయిపోతున్నాయి ముంబైలో. కానీ ఇది ప్రాక్టికలా? 15 yearsలో ముంబై ప్రైజెస్, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎంత పెరిగినాయి, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది ముంబై కార్ ఎంత పెరిగింది, మనం బేరీజ్ వేసుకుంటే మనకి ఈజీ తెలుసు. 15 yearsలో ముంబై యావరేజ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎట్లా పెరిగినాయి, దాంతోపాటు ఈ ముంబై కార్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అంత పెరిగిందా, ఎంత పెరిగిందంటే 15 years బ్యాక్ 95% వాళ్ళు సంపాదించిన అమౌంట్ రియల్ ఎస్టేట్కి ఇన్వెస్ట్ చేస్తే, అంటే బయింగ్ ఏ ప్రాపర్టీ కోసం ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ఓన్లీ 47% చేస్తే ప్రాపర్టీ వస్తుందంట. అంటే మనం జస్ట్ ఇంటేనే భయంకరంగా ఉంది. 15 ఏళ్ల క్రితం ఎవడన్నా ₹1,00,000 సంపాదిస్తుంటే 95,000 ఈఎంఐ కట్టేస్తాడా?
అంటే ఇప్పుడు ₹1,00,000 సంపాదించేటోడు 45,000 ఈఎంఐ కడితే ముంబైలో ఫ్లాట్ వస్తుందా? అంటే రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు కూడా ఎవడైనా ఈ రిపోర్ట్ తీసుకొని బేరీజ్ వేస్తే మనం ఇచ్చిన రిపోర్ట్ ఇంత దరిద్రంగా ఉంటుందని నైట్ ఫ్రాంక్ లాంటి ఏజెన్సీ గుర్తుపట్టలేకపోతుంది. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అప్పుడు 95% పోతుందట. 90% అంటే ఇర్రాషనల్ కదా. బ్యాంక్స్ లోన్స్ ఎప్పుడు ఎంత శాంక్షన్ చేస్తాయి? అప్ టు 50 ఆర్ 70% మ్యాక్సిమం. 50 క్యాప్, ఇంకా ఎవడైనా పక్క ఇన్కమ్స్ ఏమైనా చూపిస్తే 70% వరకు శాంక్షన్ చేస్తాయి. వీళ్ళు ఏమంటున్నారు, 15 ఇయర్స్ బ్యాక్ ముంబైలో మన నెట్ ఇన్కమ్స్ మీద 90% పెడితే కానీ ఒక ప్రాపర్టీ వచ్చేది కాదు అంట. ఐదర్ దిస్ రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇర్రాషనల్. ఇప్పుడు స్పెసిఫై చేయకుండా ఏ ఇన్కమ్ గ్రూప్స్ కి 90% పెడితే ఒక ఫ్లాట్ వస్తుండే ముంబైలో అనేది స్పష్టం లేదు. ఇప్పుడు ఏ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఓన్లీ 45% పెడితే అక్కడ ఫ్లాట్ వస్తుంది, అది స్పష్టం లేదు. ఇది వీళ్ళు నైట్ ఫ్రాంక్, వీళ్ళు టాప్ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఏజెన్సీ. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో 15 ఇయర్స్ బ్యాక్ 48% స్పెండ్ చేస్తే, అంటే వాళ్ళకి వచ్చే నికర ఆదాయంలో 48% పెడితే ఒక ఫ్లాట్ వచ్చేదట, అంటే ఒక అసెట్ వచ్చేదట. ఇప్పుడు ఓన్లీ 30% పెడితే వచ్చేస్తుందట. ఇది మన కళ్ళ ముందర చూస్తున్నాం ఎంత అబద్ధము. 15 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్లాట్ 30 lakhs వర్త్ ఉంటే ఇప్పుడు అదే ఫ్లాట్ 2 crores అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అదే ఇన్కమ్ బ్రాకెట్ ఉన్న వాళ్ళు కొనడానికి పోతే ఆల్మోస్ట్ 80% ఆఫ్ హిస్ సాలరీస్, 70 to 80% ఆఫ్ హిస్ సాలరీస్ గోయింగ్ ఉంటుంది ఈఎంఐ. ఇప్పుడు 1.5 crore ఫ్లాట్కి ఈఎంఐ ఎంత వస్తుంది? ₹1,00,000 పైనే కదా. 15 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్వెస్టర్ ఓన్లీ 48% పెడితే ఫ్లాట్ వచ్చేది, ఇప్పుడు ఓన్లీ 30% పెడితే ఫ్లాట్ వస్తుందట. యాక్చువల్లీ సిచ్యువేషన్ తారుమారైపోయింది. అప్పుడు నిజంగానే 48% పెడితే ఒక ఫ్లాట్ వచ్చేది, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 70 to 80% కాదు 90% పెట్టినా ఒక ఫ్లాట్ వస్తుంది. ఇది కూడా ఒక అబద్ధమైన రిపోర్ట్. ఎట్లా అంటే అడ్వాన్స్ అమౌంట్ ఒక 10, 20, 30 చెల్లిస్తాడు, తర్వాతనే ఫ్లాట్ ఈఎంఐలో వెళ్తాడు. అంటే ద ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్, అంటే టోకన్ అమౌంట్, అది కన్సిడర్ చేయలేదు. Then how can you interpret as 30% of the total household income అని? ఇప్పుడు హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ ఎక్కువైపోయిన హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ సంపాదించిన ఇన్కమ్ కూడా సరిపోతలేదు ఈఎంఐకి, అంటే మోర్ దాన్ 100%. ప్రాక్టికల్ రిపోర్ట్ ఏం రావాలంటే 15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో 48% పెడితే ఒక ఫ్లాట్ వచ్చేది, కానీ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కంబైన్డ్ సంపాదించిన 1.5 కోటి 2 కోట్ల ఫ్లాట్ కొనుక్కోలేకపోతున్నారు, అంటే మోర్ దాన్ 100%. అంటే ఇది కూడా ఫేక్ రిపోర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అహ్మదాబాద్ ఇప్పుడు తీసుకుందాం. ఇది ఒకటి కరెక్ట్ ఉంది. అహ్మదాబాద్లో ఏదైనా అసెట్ కొనాలంటే, అంటే ఇల్లు కొనాలంటే, ఫ్లాట్ కొనాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఓన్లీ 18% ఆఫ్ యువర్ నెట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్. 18% మాత్రమే. అంటే నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఒక 18,000, 20,000 పెడితే ఈఎంఐ సరిపోతుంది. గుజరాత్, అహ్మదాబాద్ కూడా బాగా ధనిక రాష్ట్రం. అక్కడ కూడా హ్యూజ్ రిచ్ పాపులేషన్ ఉంది, ఇండస్ట్రియల్ ఎకానమీ. అలాంటి బూమింగ్ ఎకానమీలో కూడా రియల్ ఎస్టేట్లో ఓన్లీ 18% ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక అసెట్ వస్తుంది. పర్ ఇయర్ క్యాల్కులేషన్ కానివ్వండి, పర్ మంత్ క్యాల్కులేషన్ కానివ్వండి. అంటే ఎంత డ్రమాటిక్గా ఉంది అంటే ముంబైకి నెక్స్ట్ మనం ఉన్నాం. కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ, కాస్ట్ ఆఫ్ అసెట్ ఇన్ రిలేషన్ టు మనీ వి ఎర్న్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటే ముంబై తర్వాత హైదరాబాద్ ఉంది. ముంబై ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ?
ముంబై ఇన్కమ్స్ ఏమున్నాయి, నెట్ ఇండివిజువల్ ఇన్కమ్స్ ఏమున్నాయి, మన ఇన్కమ్స్ ఏమున్నాయి, మన ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంది, ముంబై ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంది. అంటే ముంబై రెస్ట్రిక్టెడ్ ఏరియాలోనే అఫోర్డబుల్ గా తయారైంది. అంటే 48% వచ్చేసింది. 94 నుంచి 48కి వచ్చింది. మనం 48 నుంచి 30కే వచ్చినాం. యాక్చువల్లీ ఇది రాంగ్. మనం 48 నుంచి 90+, 100+కి వెళ్ళిపోయినాం. అంటే అన్అఫోర్డబుల్. అందుకోసమే 3.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. నేను చెప్పిన లాజిక్ నైట్ ఫ్రాంక్ తన అబద్ధపు రిపోర్ట్ నుంచి తేటలను చేసేసింది. నేను 3.5 lakh ఫ్లాట్స్ ఉన్నాయి అంటే లేవు అంటారు కదా. అంటే అఫోర్డబిలిటీ మీరు చూడండి, కళ్ళారా చూడండి. ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు లేని ఫ్లాట్ ఉందా, 1.5 కోటి లేని డబుల్ బెడ్రూమ్ ఉందా, 3 కోట్లు 4 కోట్ల ఫ్లాట్లు ఉన్నాయా? దానికి అంటే నెట్ ఇన్కమ్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఒక మామూలు ఎంప్లాయీ అయితే మోర్ దెన్ 100% ఉంటుంది. అంటే వాడు అప్పుల పాలైపోయి ఉంటాడు. వాడి దగ్గర ఉన్న పైసలు పెట్టేసి, టోకన్ అమౌంట్ పెట్టేసి, వాడు టోటల్ ఈఎంఐలు కట్టినా అది టాలీగా. అంటే వాడు పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక పర్సనల్ లోన్ తీసుకొని లీడ్ చేయాలి. అంటే అసెట్ అంత భారంగా మారింది. కానీ వీడి రిపోర్ట్ ఏమిస్తుంది? 48% నుంచి 30% పడిపోయింది. పోనీ వీడి మాటనే ఇందాం. ఇప్పుడు వీడి ప్రకారం ఏమంటే రియల్ ఎస్టేట్ డిమాండ్ పడిపోయింది అని అర్థం. సేమ్ ప్లేస్ విపరీతమైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నా 48% ఉన్న భారం 30% పడిపోయిందంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడనో అంటే భయంకరమైన తప్పిదాలు జరిగినాయని నైట్ ఫ్రాంక్ చెప్పకనే చెప్తుంది. వాడి మాట వింటే ఏమంటున్నట్టే 48% నుంచి 30%కి వచ్చిందట అఫోర్డబిలిటీ అంటే మన నెట్ ఇన్కమ్ లో నుంచి ఎంత శాతం ఈ రియల్ ఎస్టేట్ కి పోతుంది అన్నట్టు. అంటే ఫర్ బయింగ్ ఫ్లాట్, హోమ్, ఎనీథింగ్. యాక్చువల్ చూస్తే ఏముంది, నియర్ 90% దాటిపోతుంది. ఎవడైనా 1,00,000 రూపాయలు సంపాదిస్తే నియర్లీ 90 వేలు ఈఎంఐకే కట్టాల్సి వస్తుంది. వాడు బయట నుంచి దేవని, వాడిని శాలరీ స్లిప్ నుంచి కట్టి కానీ ఏమైనా కానీ. అంటే ఎంత తప్పుడు రిపోర్ట్, అంటే బ్లైండ్ గా పబ్లిష్ చేయటం. దీన్ని ఎవడు ఛాలెంజ్ చేయడు, దీన్ని ఎవడు టచ్ చేయడు. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ కి ప్రో కనుక. అంటే ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తుండంటే హైదరాబాద్ హెస్ బికమ్ మోర్ అఫోర్డబుల్, ముంబై హ్యాస్ బికమ్ వెరీ అఫోర్డబుల్. అంటే 60% అంటే అసెట్ వాల్యూస్ పడిపోయినాయి. అంటే ఇప్పుడు పాత అసెట్స్ కొన్న వాళ్ళంతా లాస్లో ఉన్నట్ట. ఇప్పుడు నెట్ మన ఇన్కమ్స్ లో ముంబైలో ఓన్లీ 48% పే చేస్తే, అంటే 1,00,000 రూపాయలు సంపాదించేటోడు 48,000 ఈఎంఐ పే చేస్తే అక్కడ ముంబైలో ఫ్లాట్స్ వచ్చేస్తున్నాయి. అంటే హైదరాబాద్లో 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే 30,000 కడితే ఈఎంఐ కడితే ఫ్లాట్స్ వస్తున్నాయి. మీరే చెప్తారు కదా 70 లక్షలు 1 కోటి రూపాయలు లేకుండా డబుల్ బెడ్రూమ్ లేదని. నేను ఎవడో చెప్పే కదా 80,000 రెంట్ వస్తుందని. రెంటే 80,000 వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంటుంది? అసలు దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే యావరేజ్ ఇన్కమ్, స్టేట్ ఇన్కమ్ ఎంత, ఫస్ట్ అది పబ్లిష్ చేయాలి. దాంట్లో ఈ అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత, ఈ లగ్జరీ సెగ్మెంట్లో అంటే శాలరీ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేస్తుండ్రా, బ్లాక్ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుండ్రా, బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్ చేస్తుండ్రా, లేదా దళారులు అందరూ కలిసి ఇన్వెస్ట్ చేస్తుండ్రా, ఈ క్లాసిఫికేషన్ లేకుండా నెట్ ఇన్కమ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ద ప్రపోర్షనట్ అమౌంట్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అనేది ఒక పర్సంటేజ్ ఇచ్చేసి, అంటే ముంబై హాస్ బికమ్ వెరీ అఫోర్డబుల్, హైదరాబాద్ ఈజ్ సూపర్ అఫోర్డబుల్, బెంగళూరు ఈజ్ స్టిల్ అఫోర్డబుల్. బెంగళూరు మనకన్నా తక్కువ ఉంది. బెంగళూరు ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 24%. పర్సన్ who is earning lakh rupees in Bangalore is spending only 24,000 on an EMI. అంతే కదా, on an asset అంటే on an EMI అని అర్థం. ఓన్లీ 24%. ఈ సేవింగ్ 75% క్యాష్. ఒకసారి ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళకు ద పర్సన్ హు హస్ బాట్ ఎ ఫ్లాట్, మీరు ఒక క్వశ్చన్ అడగండి. సపోజ్ యు ఆర్ ఎర్నింగ్ a lakh rupees, ఆర్ యూ స్పెండింగ్ ఓన్లీ 24,000 on an EMI? వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ బెంగళూరు? ఆ రెంటల్స్ మనకు డబల్ ఉన్నాయా బెంగళూరులో? డిపాజిట్స్ కూడా డబల్ ఉన్నాయా, ట్రిపుల్ ఉన్నాయా? అంటే ఇంత డ్రమాటిక్గా
సిచ్యువేషన్ బెంగళూరులో ఉంటే అది మోస్ట్ అఫోర్డబుల్ 24% అంట. అంటే ఇన్కమ్కి కంపేర్ చేస్తుంది. ఎవరి ఇన్కమ్కి కంపేర్ చేస్తుండో మనకు తెలియదు. జనరల్ స్టేట్మెంట్. అఫోర్డబిలిటీ in relation to household incomes. What is household income? How do you classify household income? Whether the income is it in between husband and a wife, or a husband and a wife and in-laws, or your salary slips plus rents you are earning. What sort of classify a household income first? Household income clarity unte మీ పర్సంటేజ్ క్లారిటీ ఉంటుంది. Define household income first. Define household income. Next, go for percentage of household incomes going into real estate. ఏ క్లారిటీ లేదు. నైట్ ఫ్రాంక్ అంటే ఇండియాలో టాప్ రీసెర్చ్ ఏజెన్సీ. వాట్ సార్ట్స్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ దిస్? అంటే ఒక రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ లేదా ఇండస్ట్రీ మీకు ఎలా ప్రజెంట్ చేయమంటే మీరు ప్రజెంట్ చేయటం, అది రీసెర్చ్ ఎలా అవుతుంది? నువ్వు దళారివి, నీవు ఒక రీసెర్చ్ దళారివి మాత్రమే. అంటే వీళ్ళది ఎంత ప్రాబ్లం ఉంటుంది అంటే, నైట్ ఫ్రాంక్ అంటే ఒక పాపులర్ రీసెర్చ్ ఏజెన్సీ, వాళ్ళు ఒక అవుట్లుక్ ఇచ్చిండ్రు అంటే ప్రజలు దాన్ని ఫాలో చేస్తారు, బ్లైండ్గా ఫాలో చేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ అని చెప్పినా కదా. హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ని డిఫైన్ చేయకుండా, క్లియర్ కట్గా డిఫైన్ చేయకుండా, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ మన ఇన్కమ్స్ డిఫైన్ చేయకుండా, పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్స్ గోయింగ్ ఇంటూ అన్ అసెట్, వాళ్ళు బయింగ్ అన్ అసెట్ అని ఎట్లా క్లాసిఫై చేస్తావు అని ఎవడు అడుగుతలేడు. నైట్ ఫ్రాంక్ చెప్పింది మనం వినాలి. 15 ఏళ్ల గ్రాఫ్. ఈ గ్రాఫ్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఎవరు? ఈ 15 yearsలో పొలిటికల్, ఎకనామిక్, సొసైటీ బేస్డ్ చేంజెస్, ఎకనామిక్ చేంజెస్, పొలిటికల్ ఎన్వైర్న్మెంట్, టోటల్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్, ఫైనాన్షియల్ థింగ్స్ ఆఫ్ అ కంట్రీ అండ్ వరల్డ్, పొలిటికల్ అప్హీవల్స్ అండ్ డౌన్ టర్న్స్. ఇప్పుడు తెలంగాణ ఉంది, లాస్ట్ 2 yearsలో జరిగిన డ్రమాటిక్ చేంజెస్ వల్ల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ధరలు పడతలేవని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? 48% నుంచి 30%కి వచ్చింది అఫోర్డబిలిటీ అంటున్నారు. అఫోర్డబిలిటీ వచ్చిందంటే ఇన్కమ్స్ పెరిగినట్ట. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 సంపాదిస్తుంటే ఇప్పుడు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. జాబ్స్ పోతున్నాయి కదా. జాబ్స్ పోయినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ డిక్రీజ్ అవుతాయి కదా. ఆ డిక్రీజ్ అయిన హౌస్ హోల్డ్ ఇన్కమ్స్లో మీ టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టెడ్ ఇంటూ రియల్ ఎస్టేట్ హ్యాస్ గాన్ డౌన్. అంటే అర్థం ఏమి? ఐదర్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్ హ్యావ్ ట్రిపుల్డ్ ఆర్ డబుల్డ్. కేసీఆర్ ఉన్నప్పటికన్నా డబుల్ సంపాదిస్తున్నారు. అంటే సిచ్యువేషన్ బాగుందన్నట్ట. మీ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అంటే 30%. అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు అంటే టోటల్ పర్సంటేజ్ తగ్గిపోయింది. అంటే మీ స్థాయి బాగా పెరిగిపోయింది అన్నట్టు. కేసీఆర్ దిగిపోయినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన జీవన స్థాయిలు బాగా పెరిగిపోయినాయా? వాట్ ఈస్ దిస్? అంటే ఏదో ఒకటి పబ్లిష్ చేయడం, న్యూస్ పేపర్లు వేయడం, ఈ సన్నాసులు అందరూ ఆర్టికల్ పెట్టుకొని గంటలు చదవడం. దయచేసి మీరందరూ ఏదైనా రీసెర్చ్ రిపోర్ట్ స్టడీ చేసేటప్పుడు క్వశ్చన్ చేయండి. ఇట్లా బ్లైండ్ ఫూలిష్ రిపోర్ట్స్ ప్రచురించి చాలా మంది బలైపోతారు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఏం చేస్తారు? నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ తీసుకుంటారు. ఓ సడన్లీ ముంబై హెస్ బికమ్ అఫోర్డబుల్. అంటే వీళ్ళ ప్రకారం ఏమంటే ఒక 10 కోట్ల ఫ్లాట్ ఇప్పుడు 5 కోట్లు అయిపోయింది ముంబైలో. 5 కోట్ల ఫ్లాట్ 2.5 కోట్లు అయిపోయింది. వీళ్ళ రిపోర్ట్ చెప్తుంది కదా, హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ గిన డబల్ కాలేదు అంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ డమాలైనట్టే. రిపోర్టే చెప్తుంది. When 98% of the household incomes have come down to 47%, what does that mean? Either your incomes have risen like anything, or the real estate has come down nearly 50%. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఇంత ఫూలిష్ రిపోర్ట్స్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయి. వీళ్ళు అఫోర్డబిలిటీ
పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ యొక్క పర్సంటేజెస్ చూపించారు, కానీ ప్రాక్టికల్ చూస్తే వీళ్ళే చెప్తున్నారు రియల్ ఎస్టేట్ ప్రైజెస్ హ్యావ్ ట్రిపుల్డ్ అని. ఎవ్రీ 6 months ఇట్స్ గోయింగ్ అప్ అని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైస్ అంత అప్ అవుతుంటే టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ లో పర్సంటేజ్ డిప్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ లో ₹1,00,000 సంపాదించుకున్నాడు, 70,000-80,000 ఈఎంఐకి పెడుతుండు, మిగతాది క్రెడిట్ కార్డు పెట్టుకొని బతుకుతున్నాడు. అని నీవేమంటున్నావు అంటే ఓన్లీ నువ్వు 30% పెడితేనే, అంటే 30,000 చెల్లిస్తున్నావని నీవు అంటున్నావు. వాడేమో 70,000-80,000 వాడు చెల్లిస్తున్నాడు. దీంట్లో నిజం ఎంత? దీంట్లో క్లాసిఫికేషన్ ఏముంది? లగ్జరీ, అల్ట్రా లగ్జరీ అంటున్నారు, అన్నిటి మిక్స్ చేసినావు. G+1 ఇండిపెండెంట్ హౌస్ ని నువ్వు విల్లా అని చెప్తున్నావు, విల్లా 6 కోట్లు అంటున్నావు. దేనికైనా ఒక బెంచ్ మార్క్ ఉండాలా? స్పెండింగ్ కి బెంచ్ మార్క్ ఉండాలి, ఇన్కమ్స్ బెంచ్ మార్క్ ఉండాలి, డిమాండ్ కి బెంచ్ మార్క్ ఉండాలి, అఫోర్డబిలిటీ అంటున్నావు బెంచ్ మార్క్ ఉండాలి, లగ్జరీకి బెంచ్ మార్క్ ఉండాలి. యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ అంటే ఏమి? వాట్ డూ మీన్ బై యావరేజ్? వెదర్ యు ఆర్ మర్జింగ్ ద అర్బన్ ఇన్కమ్ విత్ రూరల్ ఇన్కమ్, ఆర్ యు ఆర్ సింప్లీ స్టేటింగ్ అబౌట్ అర్బన్ ఇన్కమ్, దట్ టు ఇన్ మెట్రోస్. ఇప్పుడు మహబూబ్నగర్ లో యావరేజ్ ఇన్కమ్ వేరే ఉంటుంది, హైదరాబాద్ లో యావరేజ్ ఇన్కమ్ వేరే ఉంటుంది. అదెందుకు? ఓఆర్ఆర్ బయట యావరేజ్ ఇన్కమ్స్ వేరే ఉంటాయి. అంతెందుకు హైదరాబాద్ లోనే ఈస్ట్ హైదరాబాద్ యావరేజ్ ఇన్కమ్స్ వేరే ఉంటాయి, వెస్ట్ హైదరాబాద్ యావరేజ్ ఇన్కమ్స్ వేరే ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ యావరేజ్ ఇన్కమ్ ఆర్ యు టాకింగ్ అబౌట్? నీవు ఏ స్థాయిలో ఉండే వ్యక్తి యొక్క యావరేజ్ ఇన్కమ్స్ గురించి మాట్లాడుతున్నావు? సింప్లీ పబ్లిషింగ్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ రీసెర్చ్ అంటే వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ దిస్? ఇప్పుడు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఐ విల్ కమ్ టు నైట్ ఫ్రాంక్ ఆఫీస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నువ్వు శాంప్లింగ్ ఎట్లా చేసినావు, నువ్వు యావరేజ్ ఇన్కమ్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, దాంట్లో అఫోర్డబిలిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, టోటల్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ తగ్గుతున్నాయని చెప్తున్నావా, పెరుగుతున్నాయని చెప్తున్నావా, మన ఇన్కమ్స్ ట్రిపుల్ అయినాయని చెప్తున్నావా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కదా. ఇప్పుడు నాకు ఓన్లీ 5% తెలుసు రియల్ ఎస్టేట్లో. నాలాంటి వాడు ఒక క్వశ్చన్ వేస్తాడు, ఒక 10 ఆన్సర్ రాదు. అంటే క్వశ్చనింగ్ లేనే లేదు. అందుకోసం రాజ్యం వెళ్తున్నారు, అందుకోసం మిస్గైడ్ చేస్తున్నారు. కరెక్ట్ వేలో పోతున్న ఒక హౌస్ హోల్డ్ అని డిస్టర్బ్ చేసి వాళ్ళలో ఆశలు రేకెత్తించి మొత్తం ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసి పాడేస్తారు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్లు ఇవన్నీ పక్కకు పెట్టండి. ప్రాక్టికల్గా మనం హైదరాబాద్ చూస్తున్న ట్రెండ్ ఏమి, ఈ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఏమి? మీరు కష్టపడి రిసెర్చ్ చేసినా నేను చెప్పలే, అసలు రెంట్కు ఇల్లే చెప్తలేట వెస్ట్ హైదరాబాద్. ఇదంతా ఫేక్ చూడండి. అంటే ఇవ్వని వాడే నైట్ ఫ్రాంక్. మనం 3.5 lakh ఫ్లాట్స్ ఖాళీ ఉందంటే మేము అబద్ధం మాట్లాడుతాం, మనం నెగటివ్. ఇది ఎట్లయితుంది? ఇప్పుడు నేను 3.5 lakh అంటే నేను ప్రూవ్ చేస్తాను. నేను ఖాళీ ఫ్లాట్స్ చూపిస్తా కదా వెస్ట్ హైదరాబాద్లో. ఆల్ ఓవర్ ద హైదరాబాద్ 5 లక్షలు ఉన్నాయని చెప్తున్నా, ప్రూవ్ చేస్తాను నేను. ఫ్యూచర్ సిటీ ప్రూవ్ చేస్తా, వెస్ట్ హైదరాబాద్ ప్రూవ్ చేస్తా, 111 జియో ప్రూవ్ చేస్తా, శంషాబాద్లో ఏ రకమైన డిమాండ్ ఉంది ప్రూవ్ చేస్తా, యాదాద్రి ఎందుకు కొలాప్స్ అయింది ప్రూవ్ చేస్తా, ఈస్ట్ హైదరాబాద్ పరిస్థితి ఏమి నేను క్లియర్గా ప్రూవ్ చేస్తా. రిచెస్ట్ సిటీ, రిచెస్ట్ స్టేట్ ప్రూవ్ చేస్తా. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టోటల్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ పై గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎట్లా, బిజినెస్ ఎట్లుంది, అది మనకు తెలుస్తూనే ఉంది. అంటే మ్యాక్రో కానీ మైక్రో లెవెల్ ఎకనామిక్స్ ఎక్కడ వర్కౌట్ అవుతలేదు. అయినా డిమాండ్ ఉంది అని క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ క్లెయిమ్స్ ఉన్నాయి తప్ప లాజిక్ లేదు. దయచేసి అందరూ ఒకటి అర్థం చేసుకోండి, మనం ఎంత ప్రాక్టికల్గా స్టాటిస్టికల్గా, ఇప్పుడు సైకలాజికల్గా మనం ఎక్కడైనా డిస్టర్బ్ కావచ్చు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ నుంచి చూస్తే అందరు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే మనం మిస్ చేసినాం, అరే మిస్ అంటే అదొక్క మిస్సింగ్ పాయింట్ పట్టుకొని దే ఆర్ సెల్లింగ్ హోల్ హైదరాబాద్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్.
ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఫస్ట్ రాళ్ళు రప్పాలున్న బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఎట్లయిపోయింది, అందరు అట్లనే అనుకున్నారు. మురళీమోహన్ ఇట్లా అన్నాడు, శోభన్ బాబు అట్లా అన్నాడు. ఇంకా అక్కడనే ఉన్నారు శోభన్ బాబు, మురళీమోహన్, ఎన్టీఆర్, జానకి, ఆ, సిల్క్ స్మిత ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ చచ్చిపోయి స్వర్గంలో ఉన్నారు. స్టిల్ అవే ఎగ్జాంపుల్, ఎక్సెప్ట్ మురళీమోహన్ తప్ప అందరు స్వర్గానికి వెళ్ళిపోయారు. సో మనం అందరం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. వెదర్ ఒక ఇండస్ట్రీ ఆర్గానిక్ గా గ్రో అవుతుందా లేదా, దాంట్లో మనం అఫోర్డ్ చేయగలుగుతామా లేదా. బయట ఏమొస్తున్నాయి, వాడు ఏమంటుండు, వీడేమంటాడు అనవసరం. నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నాయి, నీవు ఎంతవరకు అప్పు తేగలవు, అప్పు తెస్తే నీకు వర్కౌట్ అవుతుందా, ఇంట్రెస్ట్ రేట్స్ ఏమున్నాయి. నేను చెప్తున్నా కదా, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 9% టూ మచ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. బట్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ లో రియల్ ఎస్టేట్ లో నీవు ఇన్వెస్ట్ చేయగలవా ఇండివిజువల్ బేసిస్ మీద, ఆ రిస్క్ తీసుకునే ఎబిలిటీ నీ దాంట్లో ఉందా లేదా, ఇవి రెండు చూసుకోవాలి. అంతేగాని ఇలాంటి చిల్లర్ రిపోర్ట్లను మనం అందరం పట్టించుకునేది మానేయాలి అని అందరినీ కోరుకుంటూ, మీరు కావాల్సి ప్రైవేట్గా ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ఆయన రిపోర్ట్ పట్టుకొని మీరు ప్రైవేట్గా ఇన్వెస్టిగేట్ చేసుకోండి, వెదర్ దిట్ రిపోర్ట్ ఏమన్నా టాలీ అవుతుందా ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి. వీడు అఫోర్డబుల్ అంటే ఇప్పుడు కొనండి అని చెప్తున్నాడు మీకు, అంటే ఎంత ఘోరంగా ఉంది చూడండి వాడి రిపోర్ట్. అంటే ఉసిగొల్పుతున్నాడు, పడిపోయి కొనండి కొనండి అంటున్నాడు. కానీ మీరు కొనడానికి పోతే ఏముంది, మీ 70% 80% ఇంకా మీ ఈఎంఐలో వెళ్ళిపోతుంది. వాడేమో ఓన్లీ 30% అంటుండు, అక్కడ మీకు పోయేదేమో 70-80%. ఎట్లా టాలీ అవుతుంది. అంటే చెయ్యి పెడితే కానీ కాలేదు అక్కడ, మనకు తెలియదు. దయచేసి ఇటువంటి ఫేక్ రిపోర్ట్స్ని మీరు క్వశ్చన్ చేయండి. నైట్ ఫ్రాంక్కి ఒక మెయిల్ పంపేయండి, బాబు నువ్వు ఇట్లా అంటున్నావు, ఈ వీడియోలో ఈయనేమో ఇట్లా అంటున్నాడు, మరి క్లారిఫికేషన్ ఇవ్వండి, నైట్ ఫ్రాంక్ని అడగండి. ఇప్పుడు బిల్డర్ కూడా ఈయన ఈయన రీసెర్చ్ రిపోర్ట్ని వ్యతిరేకిస్తాడు. ఒక బిల్డర్కి ఈ రిపోర్ట్ ఇస్తే వాడు భయపడతాడు, అరే 48% నుంచి 30% పడిపోయినాయి ఆ రేట్లు, వాడే స్టన్ అవుతాడు. సో ఇవన్నీ బేరీ చేసుకొని ఫ్లాష్ అవుతున్న న్యూస్ని మీరు కన్సిడర్ చేయకుండా ప్రాక్టికల్గా ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.